వచ్చే ఆదివారం వస్తే మీరు అందరూ ఇలాగొస్తే వితిన్ ద 3-4 వారాల్లోనే అది నెరవేరబోతుంది. రిజల్ట్ మన చేతిలోనే ఉంది. 52 ఆదివారాలు నేను మందిరానికి రావాలనే కోరిక మీలో ఉంటే, 52 ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చి నేను ఆరాధించాలని కోరిక నీలో ఉంటే, నీ సీటు అలాగ భర్తీ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఆరాధనకు రాని వాళ్ళు వస్తారు. వాళ్ళకి సీటు ఉందా ఇక్కడ? లేదు. అంటే వారికి సీటు మనం అరేంజ్ చేయాలి. సీట్ అరేంజ్ చేయాలి అంటే ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో, మనకు నడవడానికి దారులు ఉన్నాయి కదా, ఆ దారుల్ని కూడా ఎక్స్ట్రా కుర్చీలతో మోయవలసి ఉంటుంది. అంటే నిజంగా ఒక సత్యం కోసం నిలబడితే, అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిత్వం మనలో ఉంటే, కష్టపడి కట్టుకున్నామే, చెమట వచ్చామే, కన్నీరు గార్చామే, గాయం పొందిన స్థితిలోంచి ఈ స్థితికి వచ్చామే, ఇంత పెద్ద సువిశాల సుందర సన్నిధి ప్రాంగణాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే ఆల్టర్నేటివ్ అటెండెన్స్తో ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం రాకుండా, వచ్చే వారం వచ్చిన వాళ్ళు తర్వాత రాకుండా, అకేషన్స్కి మాత్రమే, పండగ రోజులు మాత్రమే రావడం కొరకు కాదని గ్రహిస్తే ఫిబ్రవరి లోపే మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాబోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను ఆత్మీయ తండ్రిగా, నా పిల్లలారా, ప్రభు పని యందు ఆసక్తి కలిగి ఉండండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకండి. ఆ దినము సమీపించుట, యేసు రాకడ మనకు సమీపిస్తున్నప్పుడు మరి ఎక్కువగా ఆ ప్రకారంగా కూడుకుంటూ, మానేయటం కాదు, మరి ఎక్కువగా యేసు రాకడ దినాలలో ఎక్కువగా మనం కూడుకుంటూ ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకనిని ఒకడు పొరి కొల్పవలెనని ఆలోచించుదాం. ఆమేన్.